హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు టాపిక్ వచ్చేసి డెత్ ఆర్ లోన్ ఆర్ అప్పు. ఈ విషయం వినంగానే మనకి కొంతమందికి ఖచ్చితంగా కంగారు వచ్చేస్తుంది. ఉన్న అప్పులు, చేసిన అప్పులు ఒకసారి రీకలెక్ట్ అయ్యి గుర్తొస్తూ ఉంటాయి. లేదా మనం ఎవరికైనా అప్పు ఇచ్చి ఉండుంటే వాళ్ళని ఇప్పించుకోవాలి, ఎప్పుడు ఇప్పించుకోవాలి, రాబట్టాలా అనే థాట్ మనకు వస్తూ ఉంటుంది. హ్యావింగ్ సెడ్ దట్, ఏదేమైనప్పటికీ డెట్ అనేది అయితే ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే మనీతో బాగా ముడిపడి ఉన్న కాన్సెప్ట్. దీని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎలా మనం మేనేజ్ చేయొచ్చు ఈ అప్పును అనేది మనం చూద్దాం అనమాట. అసలు అప్పు అనేది ఏంటి అనేది మనం ఫండమెంటల్గా చూస్తే, కొంత అమౌంట్ మనీని మనము వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటాం మన అవసరాల కోసం. అది అయ్యాక ఆ అమౌంట్ని వేరే వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాం, రీపే చేసేస్తాం అనమాట. ఆ రీపే చేసేప్పుడు కొంత ఇంట్రెస్ట్ కానీ, కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ కానీ ఇచ్చేది పెట్టుకుంటాం అనమాట. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే తీసుకుంటాయి. ఫ్రెండ్స్ అలా అంటే వాళ్ళిద్దరి మధ్య థింగ్ బట్టి ఉంటుంది అనమాట. ఈ అప్పుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది చూద్దాం. 6 టైప్స్ ఆఫ్ డెట్స్ ఉంటాయన్నమాట. ఒకటొచ్చి స్టూడెంట్స్ ఆర్ ఎడ్యుకేషన్ లోన్. మోస్ట్ కామన్గా తీసుకునే లోను. ఈ లోన్ వల్ల ఏం జరుగుతుందంటే, మనం హైయర్ స్టడీస్కి యూఎస్ వెళ్ళడానికి, లేదా మంచి ప్రొఫెషనల్ డిగ్రీ చేయడానికి, ఇంజనీరింగ్ లాంటివి చేయడానికి మనం ఈ లోన్ అనేది యూస్ చేసుకుంటాం. ఇది జనరల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో వాటిలో తీసుకోవడం బెటరు. అలాగే జాబ్ రాగానే ఫస్ట్ ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా ఈ అప్పు తీర్చేయడం అనేది బెటర్ అవుతుంది. మనం అప్గ్రేడ్ అయ్యి ఎక్కువ మనీని సంపాదించడానికి ఉపయోగించే అప్పే ఇది కాబట్టి యూస్ అవుతుందన్నమాట. ఎనీ ఫీచర్ ఆర్ ఇన్స్టిట్యూషన్ దట్ విల్ హెల్ప్ యూ టు ఎన్హాన్స్ యువర్ లైఫ్ బెటర్ అనేది మనం యూస్ చేసుకోవాలి. కాకపోతే ఎంత యూస్ చేసుకోవాలి, ఎంత జాగ్రత్త చూసుకోవాలి, మన చేతిలో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటనేది అది మనం గెస్ చేసుకోవాలన్నమాట. సెకండ్ కైండ్ ఆఫ్ లోన్ వచ్చేసి హోమ్ లోన్. ఇది మోస్ట్ పాపులర్ లోను. చాలామంది ఆల్రెడీ తీసుకొని ఉంటారు, లేదా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది థింక్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు మనం ప్రాపర్టీ ప్రైస్లన్నీ కూడా ఎప్పటికప్పుడు సోర్ అవుతూ ఉంటాయి, ఇంక్రీజింగ్గా ఉంటూ ఉంటాయి. సిటీలో ఎస్పెషల్లీ టౌన్స్, సిటీస్లో జాబులు చేసే వాళ్ళకి వీళ్ళకి రెంట్స్ అవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో కొంతమంది ఏంటంటే అది బ్యాలెన్స్ చేయడానికి, అరే మనం రెంట్లో ఇచ్చేది మొత్తం వెళ్ళిపోతుంది, దాని బదులు మనం లోన్ తీసుకొని రెంట్ బదులు ఈఎంఐ కింద పే చేసుకోవచ్చు, ప్లస్ మనకి హౌసింగ్ రెంట్ అలవెన్స్ బదులు ఈ హోమ్ లోన్లో కొంచెం ట్యాక్స్ రిబేట్ వస్తూ ఉంది అనే పాయింట్ కేస్ చేసుకొని చూసుకుంటే హోమ్ లోన్ తీసుకోవడం బెటర్ ఆప్షన్ అవుద్ది. అలాగే మన కంఫర్టబుల్ జోన్లో హౌస్ తీసుకునే దానికన్నా బెటర్. దీనికి ఒక థంబ్ రూల్ ఉందన్నమాట. ఆ థంబ్ రూల్ ఏంటంటే, ఎంత హౌసింగ్ లోన్ మనం వెళ్ళొచ్చు అనేది ఉందన్నమాట. మీరు అంటే మీ ఫ్యామిలీ ఇన్కమ్, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, లేకపోతే ఇంట్లో ఎవరెవరైతే బ్రెడ్ ఎర్నర్స్ ఉన్నారో వాళ్ళ టోటల్ ఇన్కమ్ కన్నా ఒక 3-4 టైమ్స్, ఇయర్లీ ఇన్కమ్ కన్నా 3-4 టైమ్స్ కనుక మనం హౌసింగ్ లోన్ తీసుకుంటే అది పెద్ద ముప్పేం కాదు, అంతవరకు లిమిట్ చేసుకోవచ్చు. సో అంటే దాంతలోపు మీరు మల్టిపుల్ తీసుకుంటారా, ఒకటి తీసుకుంటారా అనేది పక్కన పెడితే, సో అంతవరకు లిమిట్ చేసుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఓ 20-30 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్‌లో లాంగ్‌గా రన్ అయ్యే లోన్ ఇది. ప్లస్ అసెట్ అనేది అప్రిషియేట్ అవుద్ది, రెంట్ అనేది పెరుగుతూ ఉండిద్ది. మీరు లోన్ తీసుకొని ఇంట్లో ఉండడం స్టార్ట్ చేస్తే ఇది ముందరికెళ్తా ఉంటారన్నమాట. కాకపోతే ఈ లోన్ తీసుకున్నప్పుడు ఉన్న కొన్ని జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే, ఒకవేళ మీ దగ్గర అర్నింగ్ ప్రాస్పెక్ట్ అనేది లేకపోయినా ఒక 6-7 మంత్స్‌కి ఈ లోన్ ఈఎంఐ కట్టేంత క్యాపబిలిటీ అయితే ఎప్పుడు బఫర్‌లో ఎఫ్‌డీలోనో ఎక్కడో చేసుకొని పెట్టుకోవడం అనేది మంచిది. సో దానివల్ల చాలా టెన్షన్ అనేది తగ్గుతదన్నమాట. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి బిజినెస్ లోను. మనం గాని కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే ఆల్రెడీ చేస్తున్న బిజినెస్ వర్క్ అవుతా ఉంది, ఇంకొంచెం స్కేల్ చేసి దాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకున్నా ఈ లోన్ చేయొచ్చన్నమాట. ఈ లోన్ కూడా చేయడం వల్ల ఏందంటే, మనం ఎక్కువ మనీని, అర్నింగ్ ప్రాస్పెక్ట్‌ని యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇట్స్ ఆల్సో ఏ గుడ్ వే టు మేక్ యూజ్ ఆఫ్ లోన్. ఫోర్త్ పాయింట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ యూసేజ్. క్రెడిట్ కార్డ్ అనేది కూడా అంతే కదా, క్రెడిట్ మనకిస్తున్నాడు ముందరే అమౌంట్, దాన్ని మనం వాడుతున్నాం అన్నమాట. సామాన్లు కొనేదానికి, ఎక్స్‌పెండిచర్ చేసేదానికి. దీంట్లో మెయిన్ థింగ్ ఏందంటే, 40 డేసో ఎంతవరకో క్రెడిట్ కార్డ్‌లో ఫ్రీ ఇస్తాడు. నో చార్జెస్ ఎట్ ఆల్. అది దాటంగానే 30%, 20% చాలా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ డిఫరెంట్ టు మేనేజ్ అండ్ ట్రాక్ ద థింగ్. సో మోస్ట్‌లీ ఏందంటే, ఆ వచ్చే పాయింట్స్ వీటికి మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసుకునే ఓపిక ఉండి, మీరు డిసిప్లిన్‌గా ఉన్నారంటే
యూజ్ చేసుకోవడానికి బాగానే ఉండిద్ది. ఇప్పుడు అమెజాన్‌లో సామాన్లు కొంటూ ఉంటారు. ఏదో అమెజాన్ కార్డ్ మీద తీసుకున్నారు, చేశారు అంటే మీకు హ్యూజ్ డిస్కౌంట్ అనేది వస్తే లాంగ్ రన్‌లో కూడా యూజ్ అవుతాయి. కానీ ఆ డిసిప్లిన్ మీకు ఉందంటేనే ఇది మెయింటైన్ చేయండి. లేదు మనం ఒకసారి వచ్చేసింది మనం తెలియకోకుండా ఎంతంటే అంత స్వైప్ చేసి మనం డబ్బులు తీసుకుంటాము అంటే దట్ వుడ్ బి వెరీ డేంజరస్ యాస్పెక్ట్ అనమాట. అలాగే ఇంకొక లోన్ వచ్చేసి పర్సనల్ లోన్. ఇది తీసుకునేదానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఎందుకు తీసుకున్నాం అనే రీజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. అదే ఎమర్జెన్సీకో, ఇంపార్టెంట్ థింగ్‌కో లేదా ఇంకో అసెట్ తీసుకునేదానికో మీరు ఈ పర్సనల్ లోన్ తీసుకున్నారంటే ఇట్స్ స్టిల్ ఓకే. కానీ వెడ్డింగ్‌కి లేకపోతే కార్ కొనడానికి లేదా లగ్జరీ ఐటెమ్స్ కొనడానికి లేకపోతే మీరు గోల్డ్ కొనడానికి ఇలాంటి వాటికి మీరు తీసుకున్నారంటే మాత్రం ఇట్ ఈస్ సంథింగ్ యూ షుడ్ చెక్ అండ్ లుక్ బ్యాక్. అది డేంజరస్ థింగ్ అనమాట. సో ఇంకొక లోన్ కైండ్ ఆఫ్ లోన్ ఏంటంటే బై నౌ స్పెండ్ లేటర్. అంటే ప్రతిదానికి మనకి ఈఎంఐలో సామాన్లు కొనుక్కోవచ్చు కదా! ఫ్రిడ్జ్ కానీ లేకపోతే ఏసీ కానీ ఇవన్నీ లేకపోతే ఏ వస్తువులైనా కూడా చిన్న వాటికి కూడా స్మాలెస్ట్ పాసిబుల్ వేలో ఈఎంఐ వస్తూ ఉంది కదా! దీంట్లో 2 ఉన్నాయి. అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఉన్నాయి. జాగ్రత్తగా యూజ్ చేసుకునేవాడికి అడ్వాంటేజ్ ఉంది. కానీ మనం అంత చేయలేము, మనకంత ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు అనేవాళ్ళు యూజ్ చేయకపోవడం అనేది చాలా బెటర్. అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్ ఉంది. ఒక 50,000 పెట్టి ఒక ఫ్రిడ్జ్ తీసుకుందాం అనుకున్నారు, రెఫ్రిజిరేటర్ ఖచ్చితంగా తీసుకునే వస్తువు. ఈరోజు మీరు పెట్టారంటే ఆ 50,000 అమౌంట్ మీరు పెడతారు. కానీ దాన్ని పెట్టేసిన తర్వాత మీకు ఆ అమౌంట్ నుంచి వచ్చే ఇన్కమ్ మీకు రావట్లేదు. ప్లస్ ఈ ఫ్రిడ్జ్ అనేది మీకు వచ్చేస్తుంది డైరెక్ట్‌గా కొంటే. కానీ అదే మీరు లోన్ తీసుకొని కొంటే నెల ఒక 1 ఇయర్‌కి మీరు తీసుకున్నారు అనుకుంటే లేకపోతే 10 మంత్స్ తీసుకుంటే 4,000 కడతా ఉంటారు. మీరు ఆల్రెడీ ఫ్రిడ్జ్‌ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ రెంట్ లాగా మీరు టోటల్ అమౌంట్ పే చేయకుండానే ఫ్రిడ్జ్ మీ దగ్గర ఉంది. మీరు యూసేజ్ అలా పెట్టి చేసుకుంటున్నారన్నమాట. సో అక్కడ మీకు అడ్వాంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే అలాగ మీరు ఇంట్లో సామాన్లు 2,00,000 ఖచ్చితంగా కొనాలి, కొత్తగా పెళ్ళయింది అనుకున్నారు. మొత్తం కలిపి దాని ఈఎంఐ వచ్చేసి ఒక 10,000-20,000 వచ్చింది. సో ఇమ్మీడియేట్‌గా మీరు ఒక 2-3 లాక్స్ పెట్టే బదులు ఒక 10,000, 20,000 ఈఎంఐ పెట్టి సంవత్సరానికి మీరు పెట్టుకొని చేస్తే మీకు ఆ సామాను ఉండిద్ది. వెంటనే కట్టకుండా దాని అడ్వాంటేజ్ తీసుకొని ఎళ్ళేదానికి మీరు ప్రాసెస్ చేసి చేయడం ఉంటుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సిందంటే మీకు అంత ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. కొంచెం అన్న ఫైనాన్షియల్ డిసిప్లిన్ మనకు లేదు, డౌట్ ఉందంటే మాత్రం అసలు తీసుకోకపోవడం అనేది చాలా మంచి పని. ఈ డెట్ అనేది ఎలా యూజ్ అవుద్ది అంటే మీరు అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎడ్యుకేషన్ అప్‌స్కిల్ చేయడానికి, కొత్త టెక్నాలజీ నేర్చుకునేదానికి, కొత్త కోర్స్ నేర్చుకునేదానికి, మాస్టర్స్ చేయడానికి గాని అలాంటి వాటికి యూజ్ చేసుకుంటే మీకు నెక్స్ట్ మీరు మీ ప్రాస్పెక్ట్స్‌ని పెంచుకుంటున్నారు కాబట్టి ఈ డెట్ అనేది బాగా యూజ్ అవుతాయి. అలాగే హోమ్ లోన్ తీసుకోవడము, లేకపోతే కమర్షియల్ ప్రాపర్టీ తీసుకోవడము అలాంటివి తీసుకొని మీరు తీసుకున్నారు. మేబీ ఆ రెంట్‌కి ఈక్వలెంట్‌గానే మీకు లోన్ ఈఎంఐ ఉంటుంది. ఏదో కొంచెం మినిమల్‌గా ఎక్స్‌ట్రా కడితే సరిపోద్ది. ఆ 2 బ్యాలెన్స్ అవుద్ది. కానీ మీ అసెట్ మిగిలిపోద్ది అని మీరు గనక తీసుకుంటే బానే ఉంటది. కానీ ఎంతవరకు తీసుకోవాలి? మోస్ట్‌లీ ఈ లోన్స్ అనేటివన్నీ గూడా ఎంత తీసుకోవాలంటే మీ ఈఎంఐస్ అన్నీ మంత్లీ కట్ అయ్యేటివి ఈ లోన్స్ అని ఎంత అమౌంట్‌లో మనం తీసుకోవాలి అంటే మీ మంత్లీ ఈఎంఐస్ అంతా కలిపి మీ 30% ఆఫ్ ఇన్కమ్ బ్రాకెట్‌లో ఉన్నంత వరకు మీరు సేఫ్. అంతవరకు మీకు ఏ స్ట్రెస్, టెన్షన్ ఉండదు. మీరు ఆరాంగా కట్టేయగలుగుతారు. మీకు వర్రీ ఏమి ఉండదు. సో ఆ థ్రెషోల్డ్ దాటకుండా మీరు లోన్స్ పెట్టుకుంటే చాలా మటుకు బెటర్. అలాగే మీకు తీసుకున్న లోన్‌కి రిటర్న్ ఆన్ ఇంట్రెస్ట్ ఏమైనా వస్తుందా? ఓకే. నేను ఈ ఇల్లు తీసుకుంటే నాకు ఇంత వడ్డీ వస్తుంది. లేదా అంటే ఈ రెంట్ వస్తుంది కమర్షియల్ ప్రాపర్టీకి. అది నేను కట్టే ఈఎంఐలో సగం వరకు కట్టేస్తా ఉంది. కానీ ఇంకో సగం నేను కడితే మ్యూచువల్ ఫండ్ కట్టే బదులు నాకు ఈ ప్రాపర్టీ మిగిలిపోద్ది. అలాంటి క్యాలిక్యులేషన్ మీ దగ్గర ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్ చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి ప్లేస్‌లో మీరు లోన్ తీసుకోకూడదంటే మీరు లైఫ్ స్టైల్‌ని అప్‌గ్రేడ్ చేయడానికి. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ థింగ్. పక్కోళ్ళు పెద్ద కార్ కొన్నారని మనం కార్ కొనడము, లేకపోతే వేరే వాళ్ళు నగలు కొన్నారని నగలు కొనడము. ఇలాంటి థింగ్స్ లోన్ తీసుకొని చేయడం అనేది చాలా ఆహ్, మంచిది కాదు. అది మీకే తర్వాత డేంజర్‌కి తిరుక్కుంటూ ఉంటది. అలాగే ఇంకో లోన్ కట్టే లోన్ కూడా చేయకూడదనమాట. అంటే ఈ అప్పుంది, ఈ అప్పులోళ్ళు కట్టమంటున్నారు. సరే అని చెప్పి బ్యాక్ ఎండ్‌లో ఇంకో లోన్ తీసుకొని కట్టేయడానికి చూస్తే అది ఓన్లీ ఇన్ కేసెస్ మీరు తీసుకునే లోను దీనికన్నా తక్కువ వడ్డీ ఉందంటే ఈ లోన్ ట్రాన్స్‌ఫర్‌కి యూజ్ అయితే మంచిదే గానీ, అది ఎక్కువ ఉందంటే మీరు జస్ట్ అది చేయడానికి పెడితే మాత్రం అది అంత ఇది కరెక్ట్ కాదు. సో లయబిలిటీస్‌కి మీరు లోన్ తీసుకోకండి. సో దట్స్ అబౌట్ డెట్ అండ్ లోన్.
హోప్‌ఫుల్లీ మీకు కొంతవరకు ఐడియా వచ్చింది. క్లారిటీ వచ్చింది. మీరు తీసుకోవాలనుకునే లోన్ గానీ, మీకున్న లోన్స్ కానీ ఏవి ఎలా ఉన్నాయో ఒకసారి ఖచ్చితంగా రెట్రోస్పెక్ట్ చేసుకొని చూసుకోండి. థ్యాంక్ యూ.